మనం జాబ్‌లోకి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. ఏందంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు కూడా వస్తాయి. అప్లికేషన్ లేకుండా కూడా ఉద్యోగాలు ఇస్తాయి. ఇది ఈ మెరుగైన సమాజాని కోసం కొత్తగా మార్పు తీసుకొచ్చాడు మన మార్పుల మహారాజు మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే. మరి గదే ముచ్చట 3 నెలల్లోనే 30 ఉద్యోగాలు ఇచ్చేసినట. మరి విద్యార్థులారా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రూమ్‌లో ఉండి పడిగాపులు కాసుకుంటా చదువుతా ఉన్నారు. మరి అటువంటిది నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నట. మరి వాటిని కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు రాస్తే ఎంతో మేలు కదా. నేను కూడా మర్చిపోయాను. నేను కూడా అప్లై చేసుకోవాలి అది. కానీ రేవంత్ సర్కార్ అట 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసిండట. మరి ఆ ఉద్యోగాలు ఏందో, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వేశాడో అది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరోసారి మంది బిడ్డను ముద్దడిన రేవంత్ 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రాష్ట్ర చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం. మరి అద్భుత కాకుండా ఏందండి? నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చుడంటే మామూలు ముచ్చట నాది. ఎవడైనా చేసిండా ఈ లోకంలో? ఏ నాయకుడైనా చేసిండా ఈ విధంగా? ఏ పీఎం అయినా చేసిండా ఈ విధంగా? ఎవ్వరు చేయలే. మన రేవంత్ సార్ వచ్చి నోటిఫికేషన్ లేకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చాడంటే మనం సంబురాలు చేసుకోవాలి. సంబురాలు ఏం సంబురాలు? సంక్రాంతి సంబురాలు ఇప్పుడే చేసుకోవాలి. సర్కారు బడిలో తెలుగు మీడియంలో చదివా. చైనా జపాన్ వాళ్లకు ఇంగ్లీష్ రాదు. గుడివాడ బెజవాడలో చదివినోళ్ళు విమర్శిస్తున్నారు. ఇక చూడండి, నాకు ఇంగ్లీష్ రాదని చాలా మంది నన్ను విమర్శిస్తున్నారు. జపాన్ ఓనికి, చైనా ఓనికి, తదితర దేశాల వాళ్ళకి ఇంగ్లీషే రాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళని విమర్శించినప్పుడు నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు అన్నట్టుగా రేవంత్ సార్ అయితే మాట్లాడడం జరిగింది. టీచర్ల నియామక పత్రాలు అందజేతలో సీఎం రేవంత్. ఇక టీచర్ పోస్టులలో అందజేత ఆడ ఎగ్జామ్లే, ఆడ నోటిఫికేషన్లే, డైరెక్ట్ జాబే. గదే ముచ్చట ఇక 2వ పేజీలో ఉంది. అది చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంత విడ్డూరం అంటే ఇక చూడండి. మరోసారి మంది బిడ్డను ముద్దాడిన రేవంత్. ఆయన తమ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 30,000 ఉద్యోగాలట. చదువుకునే విద్యార్థులకు చెప్తున్నాను. కేసీఆర్ హయాంలో ఉండి మోసపోయి కేసీఆర్ చేసిన అవినీతితోటి అందరూ జాబులు రాకుండా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే మన సార్ రేవంత్ రెడ్డి గారు అయితే 30,000 ఉద్యోగాలు రిలీజ్ చేశాడట. మళ్ళీ వాటిని భర్తీ కూడా చేశాడట. మరి ఎవరైనా నోటిఫికేషన్లు అప్లై చేసుకున్నారా? అక్కడ ఎగ్జామ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ జాబ్లే. మరి చూసుకోండి ఇంకోసారి. ఇంకా మిగిలిన ఇక 2 లక్షల నుంచి 30 పోతే ఎంత? 1,70,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 70,000 కూడా కొంచెం ధ్యాస పెట్టి చూడండి. మళ్ళీ అవి కూడా పోతాయి. అవన్నీ ఎల్బీ స్టేడియం వేదికనే ఇచ్చామని, తెలంగాణ చరిత్రలో ఎల్బీ స్టేడియం ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుందన్నారు. తన ఇంగ్లీష్ భాషపై సోషల్ మీడియా ట్రోలింగ్స్ను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గుడివాడ బెజవాడలో చదివినోళ్ళు తనను విమర్శిస్తున్నారని, చైనా జపాన్ వాళ్లకు ఇంగ్లీష్ రాదని ఆయన అన్నారు. తాను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు. అయితే సోమవారం నియామక పత్రాలు అందించిన ఉద్యోగులకు సంబంధించిన ప్రక్రియ అంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. ఫలితాలు మాత్రం రేవంత్ సర్కారు విడుదల చేసింది. మరి ముచ్చట చూసుకుంటే గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. అడపదడప అన్నో ఎన్నో ఒకటి ఇచ్చింది అనుకోండి. దాన్ని కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అది నాదే, నేనే ఇచ్చిన. 3 నెలల్లో వచ్చేసి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. నోటిఫికేషన్లే, ఎగ్జామ్లే, డైరెక్ట్ పత్రాలు అందియాలి, పోస్ట్ ఎక్కియాలి, పత్రాలు అందియాలి, పోస్ట్ ఎక్కియాలి. రేవంత్ రెడ్డి అంటే ఏంటిది? మార్పు అంటేనే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాగానే 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే అది ఎంత గొప్ప తెలుసా? అసలు చెప్పుకోవడానికి కూడా ఇంత అద్భుతమైన నాయకుడు అని చెప్పుకుంటే చేతి మీద ఉన్న, ఒంటి మీద ఉన్న రోమాలు నిక్క ఒడుచుకుంటాయి. ఎంత మహానుభావుడు మనకు నాయకుడు అయినందుకు, సీఎం అయినందుకు మనం గర్వించాలి. ఎంత గర్వించాలంటే మామూలు కాదు. నోటిఫికేషన్ లేకుండా, ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్ పత్రాలు అంటే ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి. చదువుకునే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక సార్ ఏంటిది? నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వట్ల స్పెషలిస్ట్ ఎవరంటే మన రేవంత్ రెడ్డి.